హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబ్రైతన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిష్నాయక్ అండి. ప్రజెంట్ మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా వచ్చేసి ఏదైతే శాంతినగర్ సరౌండింగ్ ఉందో మానపాడు విలేజ్, మానపాడు మండల్ విలేజ్ పేరన్నా పల్లెపాడు అనే విలేజ్లో ఉన్నాము. మీ పేరన్నా? చంద్రశేఖర్. సో ఈ రైతు దగ్గరికి వాళ్ళ మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా వచ్చాము. ఎన్ని ఎకరాలు వేసారన్నా ఈ సంవత్సరం మీరు మిరప పంట? 4 ఎకర్స్ వేసారు. ఏ రకాలు ఎంచుకున్నారు ఈ సంవత్సరము? ఇది కార్తికేయ అని గుంటూరు రకం. గట్టిగా మాట్లాడండి. గుంటూరు రకము. సో 4 ఎకరాలు మొత్తం ఇదే సీడ్ వేసారా? మొత్తం ఇప్పటికి ఎన్ని రకాల మందులు స్ప్రే చేస్తున్నారు దీనికి? ప్రస్తుతానికి ఇప్పుడు అంటే మీ ప్రొడక్ట్ అయితే టాజ్లాక్ వాడినారు దీనికి. ఓకే, వాడి ఎన్ని రోజులు అవుతా ఉంది? 5 డేస్ అవుతా ఉంది. సో ఏమేమి తేడాలు గమనించినారు టాజ్లాక్ వాడినందుకు? ఇంతకుముందు అయితే ముడత ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముడత పలిగింది. ఇంతకుముందు ముడత పలిగి లేకుండా మొన్న దీనికన్నా ముందు రౌండ్లో డిసైడ్ పెగాసిస్ కూడా వాడినా. ఓకే, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఈ టాజ్లాక్ వాడినారు. సో మీరే వాడినారా, ఇంకా చుట్టుపక్కల రైతులు ఏమైనా వాడుతూ ఉన్నారు? పక్కల రైతులు కూడా ఇతను వాడినారు. ఇంకా ఒక 5 మంది రైతులు ఉన్నారు. ఓకే, వాళ్ళు పనులకు వెళ్ళిపోయినారు. మన ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారన్నా? పోయిన సంవత్సరం నుంచి. మీరు కామన్గా మందులు ఎక్కడ తెచ్చుకుంటారు మీరు? మేము పోయిన సంవత్సరం అంటే మాకు ఇక్కడే దొరికినాయి. ఓకే, గద్వాల నుంచి తీసుకెళ్ళాం కొన్ని. ఈ సంవత్సరం ఇప్పుడు శాంతినగర్ నుంచి సాయి బాలాజీ దేవేంద్ర చేస్తున్నారు. ఓకే ఓకే, కోరెల్లి దేవేంద్ర. ఓకే, ఎవరి పిల్లడా? ఓకే, అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ? అన్ని ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ మీరు మందులు వాడినారు కదా, ఏమేమి తేడాలు గమనించినారు? లాస్ట్ ఇయర్ ఏ మందులు బాగా పనిచేసినాయి? జేటీ అగ్రిటెక్ కానీ భారత్ అగ్రిటెక్ కానీ కొన్ని వాడుంటారు కదా. అంటే జేటీ కాడ దీనిది అయితే బజుక బాగా పనిచేసింది. బజుక వాడినారా? బజుక వాడినాం. టాజ్లాక్ బాగా పనిచేసింది. టాజ్లాక్ బజుక వాడినాం. ఓకే, అలెక్సా 5G వాడినారా? సఫారీ వాడినారా? ఆ మందులకి వేరే మందులకు తేడాలు ఉన్నాయా? చేసినప్పుడు రిజల్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి, పక్క 100% ఉన్నాయి. 100% ఉన్నాయి. మీరు ఎన్ని ఎకరాలు వేస్తారన్నా? మేము 2 ఎకరాలు వేసినాము. 2 ఎకరాలు వేస్తారు ఈ సంవత్సరం? ఇదే సీడ్ వేసుకున్నారు? ఏమేమి మందులు స్ప్రే చేసినారు ఇప్పుడు? ఇంతకుముందు నేను ఈ పత్తికి అయితే జేటీ కాటు, జేటీ కాన్సరు, జేటీ స్టారు అవి వాడినాము. బాగానే వచ్చింది. బాగా నాకు ఇక్కడ దాకా ఉంటుంది. నాకు బాగా 5 ఫీట్ల మొక్క ఉంటుంది. బాగా బాగుందా? బాగానే ఉంది, మంచిగా ఉంది. మీరు స్ప్రే చేసిన దానికి పక్క రైతులు స్ప్రే చేసిన దానికి తేడాలు ఉన్నాయా? డిఫరెంట్ పక్క ఉంది, 100% ఉంది. ఓకే, కాయ శాతం ఎంత ఉంది వాళ్ళకి మీకు వేరియేషన్? కాయ శాతం ఇప్పుడు నాకు ఇప్పుడు అయినా 20 కాయస్ ఉంటాయి. ఇప్పుడు అంటే నేను ఎన్కేసినాను, కొంచెం ఎన్కేసినాను. 20 కాయలు పక్క ఉన్నాయి. పూత ఉందా? పూత మంచిగా ఉంది, టాప్లో ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు జేటీ కార్డు లైకా కానీ ఇంకా మంచిగా ఉన్నాయి సార్, బాగున్నాయి సార్, మంచిగా ఉన్నాయి. సో మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? మేము కూడా సాయి బాలాజీ దగ్గరనే. సాయి బాలాజీ అక్కడనే. ఓకే, శాంతినగర్. ఓకే, ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఇయర్ మీరు అలెక్సా 5G కానీ వాడున్నారో మిరప పంటల మీద ఏది పూత ఖాతా దశలో అప్పుడు ఎలా పనిచేసినాయి? అప్పుడు అది గ్రోతింగ్ వస్తుండే, అది నల్లి పోతుండే, కాప్ సెట్టింగ్ కూడా బాగా అవుతుండే. ఎర్ర నల్లి వచ్చి బాగా మొత్తం అవుతుందా? ఎంతమంది వాడుంటారు రైతులు? ఎవరో దాదాపు ఒక 100 మెంబర్స్ ఉంటారు సార్. 100 మెంబర్స్ రైతులు ఉంటారు. మాక్సిమం వాడిన వాళ్ళేనా? మాక్సిమం వాడిన వాళ్ళే. అందరు రిజల్ట్ చూసి అందరు వాడిన వాళ్ళే. మరి ఈ సంవత్సరం వాడతారా? వాడతాం సార్, వాడతాం. అసలు తాజ్లాక్ వస్తేనే ఒక ఫేవరెట్ సార్ నాకు. నా బ్రాండ్ తాజ్లాక్. ఓకే, ఇప్పుడు స్ప్రే చేసినారా మీరు? అవును సార్. ఎన్ని రోజులు అయితే మేము చేసి వారం అవుతుంది సార్. యాక్చువల్గా ఈ రైతు వచ్చేసి కొంచెం లోపటికి ఉందంట, వర్షాలు పడున్నాయి, వెళ్ళలేమని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికంటే ఇంకా బెటర్గా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు తన ఫీల్డ్ వచ్చేసి. ఇంకెవరన్నా వాడారన్నా ప్రజెంట్ టాజ్లాక్ ఏమైనా వాడున్నారా? నేను కూడా ఎప్పుడు వాడినారు? వైరస్ వచ్చిన సార్, గట్టిగా చెప్పండి. మనసారే వాడినా సార్, వారం కింద వాడినారు. వాడిన తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు తోటలో? ముడత ఏం లేదు సార్, ముడత ఏం లేదు స్ప్రే చేసిన తర్వాత. ఓకే, ఇంకా ఇప్పుడు లాడియా అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ వచ్చింది. అది వచ్చేసి మీకు కామన్గా మీరు తెల్లదోమ కానీ ఎర్రనల్లి కానీ తామర పురుగుకి స్ప్రే చేయాలంటే 3 రకాల కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి. ఆ 3 రకాల కాంబినేషన్ స్ప్రే చేస్తే మీకు ఒక్కొక్క మందు వచ్చేసి కనీసం ఒక 700 నుంచి 1000 రూపాయల మధ్యలో అవుతుంది. 3 మందులు ఒక్కొక్క మందు తెచ్చుకొని స్ప్రే చేయాలంటే. ఈ లాడియా అనేది ఏంటంటే మీకు ఇప్పుడు మిరప పంటలో 20 రోజుల నుంచి మీకు 90-100 రోజుల వరకు ఎప్పుడైనా సరే కామన్గా పై ముడత కింది ముడత ఉన్నా, ఎర్రనల్లి ఉన్నా, తామర పురుగు ఉన్నా, దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ ఉన్నా కూడా ఈ అన్నిటిని క్లీన్ చేసేస్తుంది. పోయినసారి అలెక్సా 5G ఎట్లా పనిచేసిందో ఆ దశలో ఇప్పుడు ఈ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు అదంతా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొత్తగా వచ్చింది. ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు ఇది 20 రోజులు అవుతా ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు మొదలు పెడితే అది ఒక ఈ పంట ఈ స్టేజ్కి వచ్చే వరకు ఎప్పుడు తెల్లదోమ ఎర్రనల్లి తామర పురుగులున్నా కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీనికంటే ఇంకా డబల్ ఉంటుంది రిజల్ట్. దాన్ని
ఖచ్చితంగా పై ముడత కింది ముడత వచ్చింది అనుకోండి, 6 మంది వెళ్ళి దాన్ని తెచ్చుకోవటండి. ఖచ్చితంగా రిజల్ట్ రాకుండా నా నెంబర్ ఇచ్చిపోతా, అందరికి రిజల్ట్ రాకుండా నన్ను అడగచ్చు. పక్కన మీ డీలర్ ఉన్నాడు, రెగ్యులర్ గా మీరు వెళ్తూనే ఉంటారు శాంతినగర్ కి. సో ఖచ్చితంగా ఆయన కూడా అంత సింపుల్ గా అయితే తెచ్చుకోడు, కంపల్సరీగా రిజల్ట్ ఉంది అని చెప్పేసి రైతు దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తేనే తెచ్చుకుంటాడు ఆయన కూడా. రాఘవేంద్ర షాప్ ఉంది సార్, ఇప్పుడు అవసరం లేదు కదా, మీకు దగ్గర అయిపోయింది కదా. ఇప్పుడు శ్రీ సాయి బాలాజీ అగ్రో కెమికల్స్ శాంతినగర్. ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి అన్ని మందులు వరుసగా, మీకు ఎన్ని కావాలన్నా ఈ కంపెనీ మందులు మన దగ్గర దొరుకుతాయి. అది సో రిజల్ట్ విషయంలో అయితే ఏం తేడాలు ఉండవు. రైతులు ఇప్పుడు చాలా వేల మంది చూస్తూ ఉంటారు, ఏమన్నా రిజల్ట్ లో తేడా ఉంటే చెప్పండి, జెన్యున్ గా చెప్పండి. ఒక product లో తేడా ఉందనుకోండి, ఇది తేడా ఉందని చెప్పేసి మేము కూడా చెప్తాం, కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. మార్చి ఎలా స్ప్రే దాన్ని ఇంకా ఎలా తయారు చేయాలని చేస్తారు. బిల్ట్ స్టార్ట్ అవుతుంది సార్, మళ్ళీ బిల్ట్ స్టార్ట్ అవుతుందా? బిల్ట్ స్టార్ట్ అయితే ఒకటే అండి, గంభీర్ ప్లస్ అనేది ఆల్రెడీ సెలవు అని చెప్పేసి చెప్పినాము. అది మీరు ఏం చేయాలంటే డ్రించింగ్ కూడా చేసుకోవచ్చు. డ్రించింగ్ అంటే గడ్డల లోపల అది, అవును, నీళ్ళలో కలుపుకోవచ్చు. మనం ఒక 100 లీటర్ల నీళ్ళు తీసుకొని అందులో అది మిక్స్ చేసుకొని, అందులో బ్లూ కాపర్ ఈ రెండు మిక్స్ చేసుకొని మనం చెట్ల దగ్గర పోసుకోవచ్చు. అంటే సాల్పడంగా పోయినా సార్, లేకపోతే ఓన్లీ ఎక్కడైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ లో డ్రించింగ్ చేసుకుంటే, ఇప్పుడు ఆ చెట్టు దగ్గర నుంచి కామన్ గా ఇంకో చెట్టుకి వెళ్తూ ఉంటుంది. నీళ్లు కట్టినప్పుడు కానీ, లేదంటే వర్షాలు పడుతున్నప్పుడు నీళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి పాకుకుంటూ వెళ్తూ ఉంటాయి కదా. సో ఆ సరౌండింగ్ లో పోసుకుంటే ఆ ప్రాబ్లం అనేది రాదు. సార్ ఒక్కొక్క టైప్లో అట్లా, అతని దాంట్లో అయితే ఒక తగ్గుంది కాబట్టి ఆనే చచ్చిపోతుంది. ఇప్పుడు మా దాంట్లో ఎక్కడైనా కనిపిస్తుంది అంత స్టార్ట్ అయింది సార్. ఒకసారి పొలం అంతటా పోసి ఎక్కడైతే చనిపోతుందో అక్కడ రెండోసారి చేసుకుంటే ఈ వేరుకుళ్ళు ఇప్పుడు మేజర్ గా రావడానికి వర్షాలు రోజు మార్చి రోజు దాదాపు ప్రతిరోజు వర్షాలు. అయినా మాకు తక్కువ సార్ వర్షాలు. మీకు తక్కువేనా? శాంతినగర్ ఇక్కడ ఈ హైవే దాకా పోలిస్తే జల్లాపురం వరకు అయినా ఫుల్ సార్ వాళ్ళకి, మాకు తక్కువనే ఇక్కడ. ఈ నల్ల రేగళ్ళు తేమ అధికంగా ఉందనుకోండి, ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది. ఎర్రచెక్క పొలాలకైతేనేమో 4 రోజులకు ఆరిపోద్ది, కానీ దీనికి 10 రోజులైనా కూడా తేమ శాతం అలానే ఉంటుంది, నెల దాకా పట్టుకొస్తాయి అది. సో అదొకటి గమనించాలి. ఇంకేమైనా చెప్తారా మన సబ్స్క్రైబర్స్కి ఏమన్నా? మీరు కానీ రిజల్ట్ ఎట్టుంది, రిజల్ట్ వాడొచ్చా వాడకూడదా, రిజల్ట్ ఎలా ఉంది చెప్పండి మీరు. అయితే రైతులు ఈ ప్రొడక్ట్ వాడొచ్చు ఖచ్చితంగా, రిజల్ట్ అయితే బాగానే కనిపిస్తుంది. ఓకే, ఇంకా మన రైతు నమ్మకమే బట్టి వాళ్ళు కూడా నమ్మాల్సి వస్తుంది, నమ్మాలి ఖచ్చితంగా. ఓకే, కంపెనీలు వాడాలా, రైతులు వాడాలి, వీళ్ళ నమ్మకమైనా రైతులు నమ్ముకోవాలా. సో ఇదండి వీడియో. నెక్స్ట్ రైతుతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.